హలో అందరికీ. ఈ వీడియోలో మీరు చూస్తుంది ఏంటంటే మేము కొత్తకొండ జాతరకి వెళ్ళినాం. కొత్తకొండ జాతర ఎక్కడ ఉంటుందంటే ముల్కనూరు దగ్గర హన్మకొండ డిస్టిక్లో ఉంటుంది. ఈ కొత్తకొండ జాతర స్పెషల్ ఏంటంటే కొత్తకొండ జాతరలో వీరభద్ర స్వామి వారు ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఓన్లీ సంక్రాంతి ఫెస్టివల్లో మాత్రమే జాతర జరుగుతుంది. జాతర అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం ఫేమస్ సంక్రాంతి హాలిడేస్లో ఈ కొత్తకొండ జాతర. అండ్ ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయంట ఈ స్వామివారి దగ్గర. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం నైట్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ టైంలో వ్యూ చాలా బాగుంటుందంట. అండ్ లైటింగ్స్తో ఉంటుందంట, చాలా బాగుంటుందంట. నైట్ టైంలో వెళ్ళండి. అండ్ ఇక్కడ కోరిన కోరికలు నిజంగానే తీరుతాయంట ఈ స్వామివారి దగ్గర. మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. అండ్ ప్రతి ఇయర్ ఈ జాతరలో కూడా ఎగ్జిబిషన్ పెడతారు. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే ఇవన్నీ వీడియోస్ మా చిన్న తీసింది. అండ్ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఇక్కడ ఈ బొమ్మలన్నీ చూసుకుంటే ఏ బొమ్మ తీసుకుందాం మైబాబు కోసం అని చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఈ ఆంటీ మాకు బస్సులో కలిసింది, మాతోనే వచ్చింది ఇంకా ఇక్కడి వరకు. అరే మనందరం కలిసి వెళ్దామని జమ్మికుంట, మాది కూడా జమ్మికుంట అని చెప్పింది. సరే అంటే అని అందరం కలిసి లోపలికి వచ్చినాం. అండ్ పాపం మైపాపను వదిలేసి రావాల్సి వచ్చింది. అండ్ నేను డ్రెస్ చేసుకొని రెడీ అవుతున్నా అంటే ఎక్కడికో వెళ్తుంది అనుకొని నన్ను వదులుతలేదు అసలు. నాకు ఆమెకు కూడా అర్థమై ఉంటుంది వీళ్ళు ఎటో వెళ్తున్నారని. ఆమెకు కూడా తెలుస్తుంది కొద్దిగా. ఇక్కడ మా చిన్నోళ్ళు మేమిద్దరం అనుకుంటున్నా, అరే నువ్వు వెనుక నుండి వీడియోస్ తీరా, నేను ముందు నుండి వీడియోస్ ఇస్తాను, అరే నేను బ్యాక్ వీడియోస్ ఇస్తాను, నువ్వు ఫ్రంట్ వీడియోస్ తీరా అని అనుకుంటా ఉన్నాం మేము వెళ్ళేటప్పుడు. ఇప్పుడు లోపల దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఫోన్స్, ఎక్కడ టెంపుల్లో కూడా మనకు ఫోన్స్ అలా ఉండవు. కానీ ఈ టెంపుల్లో ఏంటంటే ఎంత పబ్లిక్ ఉన్నా, ఎంత భక్తులు స్వామివారిని చూడడానికి వెళ్ళినా, ఇంత జాతరలో కూడా మనకి ఫోన్స్ అలా ఉన్నాయి ఒక్క టెంపుల్లో మాత్రం. కానీ ఈ ఒక్క టెంపుల్లో కూడా మీరు ఒకవేళ చూడని వాళ్ళు సరే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాం క్లియర్గా ఒక 30 సెకండ్స్ ఆగి మరీ వీడియో తీసుకున్నాం. వాళ్ళు చూస్తుంటే కూడా వాళ్ళని తప్పించుకొని మరీ వీడియో తీసుకున్నాం ఒక 30 సెకండ్స్ వరకు. ఇవాళ ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది, కానీ ఇంకా జాతర అనేది ఎప్పటికీ అంటే ఇంకొక శివరాత్రి వరకు కూడా ఇలానే ఉంటుందంట జాతర. భక్తులు తక్కువ ఉంటారేమో కానీ జాతర మాత్రం ఇలానే ఉంటుందంట. ఇక్కడ పాప బొమ్మ కోసం చూస్తూ ఉన్నా. ఆల్రెడీ ఒక బొమ్మ తీసుకున్నా, కానీ ఇంకేమైనా చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నా. అయినా అక్కడ అన్నీ పాపకు ఉన్నవే ఉన్నాయి, ఇది ఒకటి లేదు. అండ్ ఇక్కడ వీడియోలో ఏంటంటే మేము దర్శనం చేసుకుని వస్తుండగా వీళ్ళు ఇక్కడ కోలాటం ఆడుతూ ఉన్నారు. అయితే మేము అక్కడికి పోయి చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని పిలిచి మీరు ఆడతారా అని జాయిన్ చేసుకున్నారు. అందులో వీళ్ళు ఏంటంటే కోటంచ వాళ్ళంట. ఎక్కడ జాతర జరిగినా కూడా అక్కడికి వెళ్ళి కోలాటం ఆడుతూ ఉంటారంట. జాతరని చూడాలనుకుంటే మాత్రం భోగి రోజు, సంక్రాంతి రోజు చూడాలి, చాలా బాగుంటాయంట. ఎడ్లకు రథాల్లా కట్టుకొని అవి చిన్న చిన్న విలేజెస్ నుండి దూరం నుండి ఎడ్ల బండ్ల మీదనే వచ్చి స్వామివారి దగ్గరికి వస్తారంట. మేమైతే చాలా భయపడుకుంటూ పోయినాం. అసలు దర్శనం అయితే ఎంత పబ్లిక్ ఉంటారో అసలు. మేము అందులో నుండి ఏ టైం అయితే వచ్చేసరికి మేము పోయిందే 1:30కి పోయినాం, అక్కడికి వెళ్ళేసరికి 3:30 అయింది. కొత్తకొండ వీరభద్ర స్వామి ఎలా ఉంటారంటే కూర మూసాలతో ఉంటారు, ఎప్పుడు అలాగే ఉంటారు ఆ స్వామివారు. ఈ టైంలో ఈ జాతరని చూస్తుంటే సేమ్ వెములవాడలో శివయ్య దర్శనం లానే అనిపించింది. సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ కూడా కోడలను కట్టేస్తారు సేమ్ ఇదే విధంగా ఇట్లా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీద నుండి వెళ్తాం దర్శనానికి కూడా. మాకు అసలు ఏం లొకేషన్ తెలియకుండా మేము డైరెక్ట్గా వెళ్ళినాం. ఫస్ట్ టైం వెళ్ళినాం, కానీ అనుకోకుండా చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.